జీబీఎస్ అంటే గిలియన్ బార్ సిండ్రోమ్. ఇది ఏంటి అంటే ఒక ఇమ్యూన్ అటాక్, మన ఒంట్లో ఉన్న నరాల మీద జరిగే ఒక ఇమ్యూన్ అటాక్. ఈ ఇమ్యూన్ అటాక్ అంటే మన ఒంట్లో ఉండే ఇమ్యూన్ సెల్స్ మన ఒంట్లో ఉండే నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు ఈ ఇమ్యూన్ సెల్స్ ఎందుకు తయారవుతాయి అనేది తెలుసుకుందాం. ప్రతి ఇమ్యూన్ సెల్స్ తయారీకి ఒక ట్రిగ్గర్, అంటే ఇన్ఫెక్షన్ ఒక ట్రిగ్గర్ గా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా అవ్వచ్చు. బ్యాక్టీరియాలో మనం క్యాంపెలోపాక్టర్ జెంజిని, లేదా వైరస్ లో మనము సైటోమెగాలో వైరస్, జికా వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, లేదా రీసెంట్ గా కోవిడ్ వైరస్ వల్ల కూడా జీబీఎస్ రావడం చూసాం. సో ఈ వైరస్ మన బాడీని ఎఫెక్ట్ చేసినప్పుడు కొన్ని ఇమ్యూన్ సెల్స్ తయారు చేసుకుంటాయి. ఈ ఇమ్యూన్ సెల్స్ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత అలానే మన బాడీలో ఉండి మన ఒంట్లో ఉండే నరాల ప్రోటీన్ మన బ్యాక్టీరియా లేదా వైరస్ లో ఉండే ప్రోటీన్ సిమిలర్ గా ఉండడం వల్ల ఈ ఇమ్యూన్ సెల్స్ మన నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే చిన్న తిమ్మిరిలాగా మొదలయ్యి మనం కాళ్ళు చేతులు చచ్చుబడ్డం, లేదా మొహంలో కళ్ళు మూసుకోలేకపోవడం, నోట్లో నుంచి నీళ్లు కారడం, ఇలా ఫేస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం.